హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద డేటా రేస్ అండ్ క్విజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిగ్ బాస్ 8 తెలుగు వీక్ 13 మంగళవారం రోజు రాత్రి ఓటింగ్ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఓటింగ్ చూసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక 100 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100 లైక్స్ అనేది ఒక చిన్న విషయమే, అది మీరు తలుచుకుంటే. ఫ్రెండ్స్, ఇంకా ఓటింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ పొజిషన్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. యాజ్ యూజువల్గా ఇతనికి మార్నింగ్ 30% ఓటింగ్ ఉండే, ఇప్పుడు ఒక 1% తగ్గి 29% వచ్చాడు. కానీ ఓటింగ్ మాత్రం చాలా పడుతుంది గౌతమ్ కృష్ణకి, ఎందుకంటే నిఖిల్, నబీల్ ఉన్నప్పుడు కూడా 29% అంటే చాలా ఎక్కువ. ఇంకా తర్వాత సెకండ్ పొజిషన్ వచ్చేసి నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి 16% ఓటింగ్ ఉంది. ఆ తర్వాత థర్డ్ పొజిషన్ వచ్చేసి నబీల్ ఉన్నాడు. నబీల్కి 12% ఓటింగ్ అలా ఉంది. ఇంకా ఫోర్త్ పొజిషన్ వచ్చేసి ప్రేరణ. ఇంకా ఫిఫ్త్ పొజిషన్ వచ్చేసి విష్ణుప్రియ. ఈ ఓటింగ్తో మనకు క్లియర్గా అర్థమవుతుంది టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు అని. మోస్ట్లీ గౌతమ్, నిఖిల్, నబిల్, ప్రేరణ, విష్ణుప్రియ ఉండొచ్చు. ఇంకా తర్వాత సిక్స్త్ పొజిషన్ వచ్చేసి అవినాష్ ఉన్నాడు. అవినాష్కి ఒక 9% ఓటింగ్ ఉంది. ఇతను కూడా ఫ్యాన్స్ బాగానే ఓట్స్ వేస్తున్నారు. ఆ తర్వాత సెవెంత్ పొజిషన్ వచ్చేసి పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీరాజ్కి 8% ఓటింగ్ ఉంది. ఇంకా చివరి స్థానం వచ్చేసి టేస్టీ తేజ ఉన్నాడు. ఇతనికి ఒక 7% ఓటింగ్ అలా ఉంది. ఓవరాల్గా ఈ వారంలో ఎలిమినేట్ అయ్యేది పృథ్వీరాజ్ కానీ టేస్టీ తేజ అని ఈ ఓటింగ్ ద్వారా మనకు వీక్ స్టార్టింగ్లోనే అర్థమవుతుంది. ఇంకా ముందు ఓటింగ్ చేంజ్ అయితే మన అవినాష్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా చూద్దాం ఈ వారంలో ఓటింగ్ ఎలా మారుతుందో. ఫ్రెండ్స్, అలాగే ఈ వారం మీరు ఓటు ఎవరికి వేస్తారో వీడియోలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మన కామెంట్స్ని చూసి కూడా ఎవరికి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో ఫ్యాన్స్ అనేది క్లియర్గా అర్థమవుతుంది.